ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మ బంధువులందరూ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈరోజు ఎంతో శుభదినం, ఆనందమైనటువంటి ఈ యొక్క పండుగ. దీనికి కారణం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఎంతో మంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఉన్నారు. మరి వాళ్ళందరికీ తెలుసు హింస చేయకూడదు, మాంసం తినకూడదు అని. ఎవ్వరు కూడా చెప్పడానికి సాహసించలేదు. ఇలాంటి సాహసాన్ని చేసిన ఒకే ఒక వ్యక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మాంసం తినకూడదు అని గట్టిగా చెప్పిన వ్యక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మిగతా వాళ్ళు చెప్పడానికి భయపడ్డారు. ఈరోజు మనకి ఆ స్ఫూర్తి పత్రి గారి నుంచి మనకు వచ్చింది. మనకి రెండు విషయాలు చెప్పారు ఆయన. ఒకటి, చేయకూడదని హింస, చేయవలసింది ధ్యానం. ఎంత చెప్పినా ఇంతే. సో కాబట్టి ఇదంతా కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి నెక్స్ట్ మరి డోన్లో జరగబోయేటువంటి ఈ యొక్క అహింస శాకాహార ర్యాలీకి మీరందరూ రావాలని మరి అందరికీ హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. రాజశేఖర్ గారు ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి నంద్యాల జిల్లా నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ ప్రెసిడెంట్ గా ఆయన ఎన్నుకున్నాం. మరి అక్కడ మార్చి 9 మార్చి 2వ ఆదివారం, ప్రతి నెల 2వ ఆదివారం చేసుకుంటున్నాము. మార్చి 2వ ఆదివారం అంగరంగ వైభవంగా చేసుకోబోతున్నాము. అలాగే ఏప్రిల్ నెలలో విజయనగరంలో చేసుకోబోతున్నాము. జూన్ మరి మేడం అనౌన్స్ చేశారు. ఎక్కడండి? వైజాగ్. ఆ తర్వాత జూలై నెలలో అనంతపూర్లో ఉంటుంది. ఆగస్టు నెలలో అంగరంగ వైభవంగా గుంటూరు జిల్లాలో నా భూత నా భవిష్యత్ అన్నట్లు కృష్ణాష్టమి రోజు నిర్వహించుకోబోతున్నాం. అలాగే సెప్టెంబర్ నెల, అక్టోబర్ నెల, నవంబర్ నెల ఈసారి అంగరంగ వైభవంగా 3 days చేసుకోబోతున్నాము. మన పత్రిక ధ్యాన మహాయాగం ఏ లెవెల్లో చేసుకోబోతున్నామో ఆ రేంజ్ లో, ఆ స్టాండర్డ్స్ లో ఇంటర్నేషనల్ లెవెల్లో చేసుకోబోతున్నాము. ఎలా ఉన్నాయండి ప్రణాళిక? థ్యాంక్ యూ. ఒకసారి నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ అందామా? నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్. నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ కి జై. నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ కి జై. నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ కి జై.